గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బడ్జెట్ క్లాస్ చూద్దాము. సో 25-26 బడ్జెట్ ప్రసంగము. సో ఫస్ట్ బడ్జెట్ ప్రసంగంని ఎవరు నిర్వహిస్తారు అంటే ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. ఓకేనా. సో ఇది ఈమెకు 8వ బడ్జెట్ అనమాట. అంటే 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆ బడ్జెట్ ప్రసంగం దేంతో మొదలుపెట్టారు అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటువంటి గురజాడ యొక్క పద్యాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రసంగం అనేది మొదలుపెట్టారనమాట. ఓకేనా. అయితే ఆర్థిక మంత్రి 25-26 కేంద్ర బడ్జెట్ని ఏ థీమ్తో ప్రవేశపెట్టారు అంటే సబ్కా వికాస్ అనమాట. ఓకేనా. సో ఈ వికసిత్ భారత్ అంటే మన భారతదేశం అనేది వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుంది కదా. అంటే 2047 వరకల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభించింది. ఓకేనా. ఆ వికసిత్ భారత్ యొక్క లక్ష్యాలు ఏంటంటే వాటి యొక్క సూత్రాలు ఏంటి అంటే సున్నా పేదరికం, అంటే పేదరికాన్ని జీరోకి తీసుకొని రావాలి. మళ్ళీ 100% నాణ్యమైన పాఠశాల విద్యను అందించాలి విద్యార్థులకు. అందుబాటులో అధిక నాణ్యత గల మరియు చవకైన ఆరోగ్య సంరక్షణ, ఓకేనా, సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఉండాలి. అంటే ఇది పేదరికము. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి హెల్త్. నెక్స్ట్ అర్థవంతమైన ఉపాధితో 100% నైపుణ్యం కలిగిన కార్మికులు, అంటే పనిచేసేటువంటి కార్మికులకి 100% నైపుణ్యం మెలకువలు అనేది నేర్పించాలి అని. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాలలో 70% మంది మహిళలు ఉండేలా చూడాలి. నెక్స్ట్ మన దేశాన్ని ప్రపంచపు ఆహారపు బుట్టగా మార్చాలి. ఓకేనా, మారుస్తున్నటువంటి రైతాంగం. సో ఈ 6 కూడా ఏంటి అంటే వికసిత్ భారత్ యొక్క సూత్రాలుగా చెప్పడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ ఏంటి అంటే ఈ బడ్జెట్ అనేది దేని బేస్గా తీసుకుని అంటే ఎక్కువగా ఎవరి మీద దృష్టి పెట్టింది అంటే పేద అంటే గరీబ్, ఓకేనా, యువత, ఓకేనా, నెక్స్ట్ రైతులు, నెక్స్ట్ మహిళలు. అంటే ఈ 4 మెంబర్స్ పై ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది బడ్జెట్లో. ఓకేనా. ఎవరు? పేద, యువత, రైతు అండ్ మహిళలు. సో వికసిత్ భారత్ దిశగా మనం ప్రయాణం చేయాలి అని అంటే బేసిక్గా అంటే కొన్నిటిని ఏంటంటే అభివృద్ధి ఇంజన్ లాగా తీసుకుందనమాట. అంటే డెవలప్మెంట్ దేనిలో ఎక్కువ చేయాలి అంటే వ్యవసాయంలో చేయాలి. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా. ఓకేనా. అవి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల మీద. నెక్స్ట్ పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి. నెక్స్ట్ ఎగుమతి సంస్కరణలు అనమాట. ఓకేనా. ఇవి 4ని కూడా ఇంజన్ లాగా ఉపయోగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దేనికోసం అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చడం కోసం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి టోటల్ ఇప్పుడు చెప్పాం కదా, మనకి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రని వరుసగా 8వసారి బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు అని చెప్పాం. సో 2021 నుంచి కాగితం ఉపయోగించని బడ్జెట్ అంటే డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ప్రారంభించారు. ఎప్పటి నుంచి? 21 నుంచి. ఓకేనా. మరి బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 112లో ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి 1924లో అక్వర్త్ కమిటీ సూచనల మేరకు రైల్వేలకి ప్రత్యేక బడ్జెట్ అనేది రూపొందించేవాళ్ళు. ఓకేనా. కానీ 2017 ఫిబ్రవరి 1 నుంచి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే జస్ట్ బడ్జెట్ గురించి బేసిక్స్ అనమాట. ఓకే. అసలు మొత్తం బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు అంటే 50,65,345 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. 50,65,345 కోట్లు. దాంట్లో రెవెన్యూ వసూళ్లు ఎంత అంటే 34,20,409 కోట్లు రెవెన్యూ వసూళ్లు. నెక్స్ట్ రెవెన్యూ వ్యయం ఎంత మరి అంటే 39,44,255 కోట్లు. ఇది రెవెన్యూ వ్యయం. నెక్స్ట్ మూలధన వసూళ్లు ఎంత? 16,44,936 కోట్లు మూలధన వసూళ్లు. మరి మూలధన వ్యయం ఎంత అంటే 11,21,090 కోట్లు. ఇది వచ్చేసి మూలధన వ్యయం. సో ఈ వాల్యూస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇవి ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్. మొత్తం బడ్జెట్ ఎంత, రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వసూళ్లు, మూలధన వ్యయం. నెక్స్ట్ ఆర్థిక లోటు. ఓకేనా. ఈ ఆర్థిక లోటు అనేది జీడీపీలో 4.4% పరిమితం అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఓకే. మనం ఇందాకే చెప్పాం కదా, ఈ బడ్జెట్ అసలు ఎవరిని బేస్గా తీసుకుంది అంటే పేద, ఓకేనా, గరీబ్ని, యువతని, రైతులు, మహిళలు, ఈ నలుగురి మీద కూడా వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి 10 లక్షలు వాళ్ళు నిర్దేశించుకున్నారు. ఆ 10 లక్షలకి కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. సో మరి మధ్యతరగతి ఆదాయ వర్గాలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి 2025-26 బడ్జెట్లో తీపి కబురు చెప్పారనమాట. అదేంటి అని అంటే పన్ను విధానం. ఓకేనా. 12 లక్షల వరకు, సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అనేది ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా రూపొందించారు. ఓకేనా. 12 లక్షల వరకు వీళ్ళకి ఎలాంటి ఆదాయ పన్ను అనేది ఉండదు. అయితే వార్షిక ఆదాయం 12 లక్షలు మించింది అనుకోండి, ఆదాయ పన్ను ఎలా ఉంటుంది? 12 lakhs వరకు అసలు ఏం ట్యాక్స్ ఉండదు. 12 lakhs దాటింది అంటే 12 lakhs దాటాక 0 నుంచి 4 lakhs అనుకోండి, దానికి పన్ను ఉండదు. ఓకేనా. ఒకవేళ 4 to 8 lakhs అనుకోండి 5% పన్ను ఉంటుంది. అంటే ఓవరాల్ ఇక్కడ 12 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు, ఇక్కడ 4 lakhs అంటే 12 లక్షల. ఓకేనా. సో మనకి 12 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు. ఈ 12 లక్షలు దాటిన తర్వాత ఇవన్నమాట. సో 0 to 4 lakhs ఉంటే ఏమి పన్ను ఉండదు, 4 to 8 lakhs ఉంటే 5%, 8 to 12 ఉంటే 10%, 12 to 16 ఉంటే 15%, 16 to 20 ఉంటే 20%, 20 to 24 ఉంటే 25%, 24 lakhs పైన ఉంటే 30%. ఇవి పన్ను రేట్లు అనమాట. ఓకేనా. ఆదాయం స్లాబ్లు ఎంత రూపాయలలో, పన్ను రేట్లు ఎంత అనేది. ఓకేనా. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కొత్త పన్ను అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పన్ను విధానాన్ని ఎవరైతే వాళ్ళు ఎంపిక చేసుకుంటారో వాళ్ళకి 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం కలిగిన వారు 80,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది. అంటే ఇప్పటివరకు ఎంత ఉండేది అంటే ఈ 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు 80,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉండేది ఇప్పటివరకు ఉన్న పద్ధతి. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వీరు ₹1 కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. 18 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వ్యక్తి 70,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పొందారనమాట. ఓకేనా. సో ఈ కొత్త విధానం ద్వారా వీళ్ళు 18 లక్షల రూపాయల ఆదాయం ఎవరైతే ఉందో వాళ్ళకి 70,000 వరకు వాళ్ళు పన్ను యొక్క ప్రయోజనాన్ని పొందారు. ఓకేనా. అంటే ఈ కొత్త పద్ధతి ద్వారా పొందుతారు ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ ఏంటి? టీడీఎస్లో ఉపశమనం.
ఓకేనా. సో ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో ఉన్నటువంటి డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 60 years ఎబో ఉంటారో వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు కదా అమౌంట్, ఆ డిపాజిట్లో జమ అయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే దానికి టీడీఎస్ వసూలు చేసేవాళ్ళు. ఓకేనా. అంటే ఈ 60 సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నటువంటి మనీపై వార్షిక వడ్డీ అంటే ఇంట్రెస్ట్ రేట్ 50,000 దాటిందనుకోండి, వాళ్ళు టీడీఎస్ వసూలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 50,000 లిమిట్ అనేది 1 lakh పెంచారనమాట. ఈ బడ్జెట్లో పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఇదేంటి 60 years ఎబో ఉన్న వాళ్ళు. మరి 60 years బిలో ఉన్న వాళ్ళు 40,000 దాటితే వాళ్ళు టీడీఎస్ కట్టాల్సి ఉండేది. ఆ 40,000 లిమిట్ ఇప్పుడు 50,000 పెంచడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 2,40,000 కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించాల్సిన వాణిజ్య ప్రాంగణాలకు 10% టీడీఎస్ వసూలు చేయాల్సి ఉండేది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి 2,40,000 కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించాల్సినటువంటి వాణిజ్య ప్రాంగణాలకు ఎంత 10% టీడీఎస్ వసూలు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 6 లక్షలకు పెంచారనమాట. అంటే 2,40,000 నుంచి 6 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ ఏంటి ఎల్ఆర్ఎస్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఉంది కదా. ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఒక విదేశీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేసేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఈ 7 లక్షల లిమిట్ ని 10 లక్షలు అంటే ఇప్పుడు 10 లక్షలు దాటితేనే టీసీఎస్ వసూలు చేయాలన్నమాట. అది ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో ప్రతిపాదించారు. నెక్స్ట్ బ్యాంకుల నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ ఎడ్యుకేషన్ లోన్ ని విద్యార్థి ఫీజుల కోసం విదేశాలకు పంపిందనుకోండి, ఇప్పటి నుంచి టీసీఎస్ ఉండదు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో లోన్ తీసుకొని ఫారెన్ లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు పంపినప్పుడు దాని మీద టీసీఎస్ అనేది ఇప్పటి నుంచి ఉండదన్నమాట. నెక్స్ట్ 24 August 29 ఆ తర్వాత అంటే 24 August 29 కానీ లేదంటే దాని తర్వాత నుంచి సీనియర్ సిటిజన్స్ ఎన్ఎస్ఎస్ పథకం నుండి తీసుకున్న మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదన్నమాట. ఓకేనా. సో ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసినా, ఓకేనా, అంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా లేదంటే ఐటీ రిటర్న్స్ ప్రకటించిన ఆదాయంలో కానీ ఏమైనా తేడాలు ఉన్నాయనుకోండి, ఆ తేడాలని అంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి 2 years పాటు టైం ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి ఆ కాలాన్ని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకి పెంచడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చిన్న సేవా సంస్థలు ట్రస్టుల యొక్క రిజిస్ట్రేషన్ గడువు 5 years నుంచి 10 years పెంచారు. మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 ఉంది. దాన్ని మనం ఎంతకు తగ్గించాలనుకుంటున్నాం అంటే 4.4% కి తగ్గించాలనుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాకే చెప్పాం కదా. సో వికసిత్ భారత్ దిశగా ప్రయాణించాలి అంటే 4 అంటే వ్యవసాయం మీద 4 రంగాల మీద ఆ 4 రంగాలు బేసిక్ ఇంజన్లలాగా పనిచేస్తాయి అనుకున్నాం. అవేంటి వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతి సంస్కరణలు. ఈ 4ంటిని కూడా యూనియన్ బడ్జెట్ లో వాటిని వికసిత్ భారత్ దిశగా ప్రయాణించాలంటే ఈ 4ంటిని ఇంజన్లలాగా ప్రకటించారని చెప్పాం. అందులో ఫస్ట్ అయినటువంటి వ్యవసాయం గురించి ఈరోజు చూద్దాం. ఓకేనా. మరి వ్యవసాయంకి సంబంధించి కొత్తగా 6 పథకాలు రూపొందించారనమాట. ఓకేనా. అదేంటి అంటే ఉత్పాదకతను పెంచడానికి, పంటల వైవిధ్యాన్ని అనుసరించడానికి, పంటల వైవిధ్యం అంటే తెలుసు కదా, పంటల మార్పిడి ఉంటుంది కదా. సో ఉత్పాదకతను పెంచడానికి, పంటల యొక్క వైవిధ్యాన్ని అనుసరించడానికి, పంటల యొక్క నిల్వను పెంపొందించడానికి మరియు నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల లభ్యతను సులభతరం చేయడానికి. అంటే ఇవన్నింటిని సాధించాలి అంటే ఉత్పాదకతను పెంచడం కోసం, లేదంటే పంటల వైవిధ్యాన్ని అనుసరించడానికి, లేదంటే పంటల నిల్వను పెంపొందించడానికి, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల లభ్యతను సులభతరం చేయడం కోసం కేంద్రం అనేది ఏం చేస్తుందంటే రాష్ట్రాల యొక్క భాగస్వామ్యంతో 100 జిల్లాలను కవర్ చేసే ఒక పథకం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఈ బడ్జెట్ లో ప్రకటించడం జరిగిందనమాట. ఏంటి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను బడ్జెట్ లో ప్రకటించింది. ఇది ప్రకటించడం వల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ కంది, మినప్పప్పు, మసూర్ పప్పు అంటే ఎర్రపప్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం 6 సంవత్సరాల కాలానికి పప్పు దినుసులతో ఆత్మనిర్భర్ మిషన్ అనేది ప్రారంభించనున్నారు. ఎంత అంటే 1000 కోట్లతో. దేని మీద 3 పప్పులు కంది, మినప్పప్పు, మసూర్ పప్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం 6 సంవత్సరాల కాలానికి పప్పు దినుసులతో ఆత్మనిర్భర్ మిషన్ అనేది ప్రారంభించనున్నారు. ఎంత అంటే 1000 కోట్లు. ఈ 3 పప్పులని కూడా వచ్చే 4 సంవత్సరాల్లో రైతులకు రైతులు అందించిన మేరకు కొనుగోలు చేయడానికి నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ అనేది సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇవి 2 రైతుల దగ్గర నుంచి ఈ 3 పప్పులు కొనడానికి వచ్చే 4 సంవత్సరాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఓకేనా. అవి ఏంటి పంటలకు సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే నైపుణ్యము, పెట్టుబడి, సాంకేతికత. ఓకేనా. ఇవి 3 కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా వ్యవసాయంలో నిరుద్యోగతను పరిష్కరించడానికి. ఓకేనా. అంటే వ్యవసాయంలో నిరుద్యోగతను పరిష్కరించాలి అంటే వాళ్ళకి నైపుణ్యాన్ని అందజేయాలి, పెట్టుబడులపై సహాయం ఇవ్వాలి, లేదంటే సాంకేతికత అంటే టెక్నాలజీని డెవలప్ చేయాలి అని చెప్పేసి రాష్ట్రాల భాగస్వామ్యంతో గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకత కార్యక్రమం కూడా ఒకటి ప్రారంభించబడింది. అంటే గ్రామీణ యువతకి నైపుణ్యంలో కానీ, పెట్టుబడిలో కానీ, సాంకేతికతలో కానీ వాళ్ళకి ప్రయోజనాలు అందించడం ద్వారా గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకత కార్యక్రమం అనేది ప్రారంభించబడుతుంది. నెక్స్ట్ గ్రామీణ మహిళలు, యువ రైతులు, గ్రామీణ యువత, సన్నకారు మరియు చిన్న రైతులు మరియు భూమి లేని కుటుంబాలపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలమైన అవకాశాలు సృష్టించడం దీని యొక్క లక్ష్యం. ఈ గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణంలో ఉన్నటువంటి మహిళలు, యువ రైతులు, యువత, సన్నకారు మరియు చిన్న రైతులు వీళ్ళందరికీ కూడా భూమి లేని కుటుంబాలపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అనమాట. తర్వాత మనం ఇది చూసాం కంది, మినపప్పు, మసూరు పప్పులపై 6 సంవత్సరాల కాలానికి పప్పు దినుసులతో ఆత్మనిర్భరత మిషన్ 1000 కోట్లతో. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి
కూరగాయలు పండ్లు, ఓకేనా, అంటే ఈ కూరగాయలు పండ్ల కోసం సమగ్ర కార్యక్రమం ఎంత అంటే 500 కోట్లతో. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలపై జాతీయ మిషన్. దేనిపై? కూరగాయలు పండ్ల కోసం సమగ్ర కార్యక్రమం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్. ఇదేంటి అంటే 500 కోట్లతో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలను ప్రధాన మార్గంలో ప్రోత్సహించడానికి అనమాట. ఓకేనా. నెక్స్ట్ పత్తి ఉత్పాదకత. ఓకేనా, పత్తి ఉత్పాదకత కోసం 5 సంవత్సరాల కాలంతో ఒక మిషన్ ప్రారంభించనున్నారు. అంటే ఇదేంటి అంటే ఈ కూరగాయలు పండ్ల కోసం ఒక మిషన్ 500 కోట్లతో, నెక్స్ట్ పత్తి ఉత్పాదకతతో కూడా 5 సంవత్సరాల కాలానికి ఒక మిషన్ ని ప్రారంభించనున్నారు. అంటే పత్తి ఉత్పాదకతను పెంపొందించడం కోసం. నెక్స్ట్ సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల పరిమితి, అంటే ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్నటువంటి రుణ పరిమితి 3 లక్షలు ఉండేదన్నమాట. ఆ 3 లక్షల్ని 5 లక్షలకు పెంచనున్నారు. ఓకేనా. ఈ జై కిసాన్ మనం ఇందాక చెప్పాం, రైతుల కోసం 6 కొత్త పథకాలు. అందులో ఫస్ట్ ఏంటి అంటే మనం ఇందాక చెప్పాం కదా, ఈ ఫస్ట్ ఏంటి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే కంది మినపప్పు మసూరు పప్పుల కోసము మిషన్. నెక్స్ట్ థర్డ్ కూరగాయలు పండ్ల కోసము, ఓకేనా, ఒక మిషన్ 500 crores తో. పత్తి ఉత్పాదకత కోసం మరొక మిషన్, ఓకేనా. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డు 3 lakhs నుంచి 5 lakhs కోసం అనమాట. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 3 లక్షలుగా ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క రుణ పరిమితి 5 లక్షలకు పెంచారు. ఇది ఏంటి అంటే 7.7 కోట్ల మంది రైతులకి, మత్స్యకారులకి, పాడి రైతులకి ఇది ప్రయోజనకరం అనమాట. నెక్స్ట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 1.45 లక్షల కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్ లో. ఎంత కేటాయించారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకి 1.45 లక్షల కోట్లు కేటాయించారనమాట. నెక్స్ట్ ఎక్కువ దిగుబడి ఇస్తూ చీడపీడలు, వాతావరణ విపత్తులను తట్టుకునే వంగడాలను రూపొందించేందుకు పరిశోధనా వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఓకేనా. అంటే ఎక్కువ దిగుబడినివ్వాలి, చీడపీడలు అనేవి ఉండకూడదు, వాతావరణ విపత్తులు ఏమన్నా వచ్చినా కూడా వాటిని తట్టుకునే విధంగా కొత్త వంగడాలను రూపొందించడానికి పరిశోధన వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. దాంట్లో 100కు పైగా వంగడాలు విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వంట నూనె గింజల్లో స్వయం సమృద్ధి కోసం వంట నూనె గింజల జాతీయ మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్, ఈ 2 ద్వీపాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సముద్ర ప్రాంతాల్లో చేపల వేట లాభసాటిగా ఉండేలా ఈ వ్యవస్థని రూపొందిస్తున్నారన్నమాట. ఇక్కడ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ లో, ఓకేనా, సముద్ర ప్రాంతాల చేపల వేట లాభసాటిగా ఉండడం కోసం ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది రూపొందిస్తున్నారు. నెక్స్ట్ ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, అంటే మనము ఫిష్ ని అంటే మనం దీర్ఘకాలంగా వాటిని ఏమంటారు స్టోర్ చేసుకుంటాం కదా, ఆ ఫ్రోజన్ ఫిష్ పేస్ట్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారనమాట. సో నెక్స్ట్ చేపలు, రొయ్యలు వాటికి మేత ఇస్తారు కదా, ఆ మేత ఉత్పత్తిలో వాడేటువంటి ఫిష్ హైడ్రోలైసేట్ దాని మీద బేసిక్ సుంకాన్ని 15% నుంచి 5% తగ్గించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి 64.33% నిధులు అనేది పెంచారనమాట. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ 64.33% నిధులు అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్, ఈ మిషన్ అనేది యాక్చువల్ గా అయిపోయింది, కానీ దీన్ని 2028 వరకు పొడిగించారనమాట. జల్ జీవన్ మిషన్ ని 28 వరకు పొడిగించి దానికి 67,000 కోట్లు కేటాయించారనమాట. త్రాగునీరు, పారిశుద్ధ్యం త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం కోసం 74,226 కోట్లు ఇచ్చారనమాట. నెక్స్ట్ పీఎం కిసాన్ కి 63,500 కోట్లు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకి 67% కేటాయింపులు పెంచారు ఇప్పుడు. ఓకేనా. బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు 100 కోట్లతో. నెక్స్ట్ వ్యవసాయంలో పరిశోధనలు ఆవిష్కరణ కోసం RLI స్కీమ్, రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఓకేనా. ఇవన్నీ ఏంటి అంటే వ్యవసాయానికి బేసిక్ మనం చెప్పాం కదా. సో వ్యవసాయము, MSME, ఎగుమతులు అవన్నీ చెప్పాం కదా. అందులో ఫస్ట్ అయినటువంటి వ్యవసాయానికి ఏ రంగాల్లో ఎంత కేటాయించారు, నెక్స్ట్ వ్యవసాయంలో ఉన్నటువంటి కొత్తగా చేసిన 6 కొత్త పథకాల గురించి ఈ రోజు నేర్చుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏమో మనం నెక్స్ట్ రంగం ఏదైతే ఉందో దాని గురించి మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో ఈ బడ్జెట్ క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.